ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్‌లో చాలా క్రూషియల్ ఆస్పెక్ట్ ఏంటంటే, డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్. ఈ డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ అనేది చట్టాలు రూపొందించబడినటువంటి చట్టాలు యొక్క వ్యాలిడిటీ ఎంతవరకు ఉంది? వ్యాలిడిటీ అసలు ఉందా? లేదా? ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ చట్టాలు తయారు చేస్తది. సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు తయారు చేస్తది. అయితే వాళ్ళ పరిధిలో వాళ్ళు చేశారా? లేదా పరిధిని మించి చేశారా? అనేటువంటి విషయాన్ని స్టడీ చేస్తుంది ఈ డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్. అసలు యాక్చువల్గా పిత్ అండ్ సబ్స్టెన్స్ అంటే ఏంటి అని చూద్దాం. పిత్ అంటే ఎసెన్స్ ఆఫ్ ది లా. ఆ చట్టంలో ఉన్నటువంటి ఎసెన్స్ ఏంటి, ముఖ్యమైన సారాంశం, విషయం, మెయిన్ థీమ్ ఏంటి. సబ్స్టెన్స్ అంటే ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ దట్ లా, క్రూషియల్ పార్ట్. అండ్ అట్ ది సేమ్ టైం దాని యొక్క ఎఫెక్ట్, రియల్ ఎఫెక్ట్ ఏంటి. ఆ పర్టికులర్ ఒక చట్టంలో ఒక పర్టికులర్ పార్ట్ ఉంది, దాని యొక్క ప్రభావం గుడ్గా ఉంది, గుడ్ ఇంటెన్షన్తో ఉందా, బ్యాడ్ ఇంటెన్షన్తో ఉందా, అది మంచిని చేస్తుందా, చెడుని చేస్తుందా అని స్టడీ చేస్తుంది ఈ పిత్ అండ్ సబ్స్టెన్స్ అనేటువంటి డాక్ట్రిన్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు వాళ్ళ పరిధిలో చట్టాలు రూపొందించడానికి రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్, స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్ట్. స్టేట్ లిస్టులో స్టేట్ గవర్నమెంట్ ఆ సబ్జెక్ట్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. ఈ సెంట్రల్ లిస్టులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్లోనే చట్టాలు తయారు చేయాలి సెంట్రల్ గవర్నమెంట్. అది కాకుండా ఉమ్మడిగా ఇంకోటి ఉంటుంది, కాన్కరెంట్ లిస్ట్ అంటారు. ఆ కాన్కరెంట్ లిస్ట్లో స్టేట్, సెంట్రల్ రెండు కూడా ఇంటర్ఫేర్ చేసుకోవచ్చు. బట్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ లిస్ట్లో సెంట్రల్ ఇంటర్ఫేర్ చేసుకోకూడదు, సెంట్రల్ లిస్ట్లో స్టేట్ గవర్నమెంట్ ఇంటర్ఫేర్ చేసుకోదు, వైస్ వర్సా. అట్లా కానీ ఇంటర్ఫేర్ చేసుకున్నట్టయితే ఏమవుతుంది అంటారు, దాన్ని ఎన్క్రోచ్మెంట్ అంటారు. అంటే వాళ్ళ పరిధిని దాటిపోయి ఎంకరేజ్ అవ్వడం అనమాట. సో ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్, అని పర్మిట్ చేయరు. బియాండ్ ది కాంపిటెన్స్, బియాండ్ ది జ్యూరిస్డిక్షన్ దే షుడ్ నాట్ గో. కాంపిటెన్స్ మించి, జ్యూరిస్డిక్షన్ మించి వాళ్ళు వెళ్ళకూడదు. ఎందుకంటే మన దేశం అనేది ఫెడరల్ గవర్నమెంట్, ఫెడరల్ సిస్టమ్ అండ్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ కూడా మనది. కాబట్టి రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్ ఒకరినొకరు మ్యూచువల్గా రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ ఫెడరలిజం అంటారు. ప్రిన్సిపల్ ఆఫ్ ఫెడరలిజం మస్ట్ బి రెస్పెక్టెడ్. ఎప్పుడు విత్ ఇన్ దేర్ కాంపిటెన్స్ అండ్ విత్ ఇన్ దేర్ జ్యూరిస్డిక్షన్ చట్టాలు రూపొందించబడినప్పుడు. అలా కాకుండా ఎంక్రోచ్మెంట్ జరిగినప్పుడు కోర్టు ఇష్యూ తయారవుతుంది. అప్పుడు కోర్టు ఇంటర్ఫేర్ అవుతుంది, జోక్యం కలుగ చేసుకుంటుంది. అప్పుడు ఈ పిత్ అండ్ సబ్స్టెన్స్ అనే డాక్ట్రిన్ని అప్లై చేస్తుంది కోర్టు. అప్లై చేసినప్పుడు ఒక 3 విషయాలని, ఆబ్జెక్టివ్ ఏంటి అసలు ఆ చట్టం. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని తయారు చేసింది, అది కాంట్రరీ టు ది రూల్స్. ఆ రూల్స్కి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆ లిస్టుకి వ్యతిరేకంగా ఉంది, అంటే వాళ్ళ కాంపిటెన్స్కి, వాళ్ళ యొక్క జ్యూరిడిక్షన్కి మించిపోయి ఉంది. అప్పుడు కోర్టు యొక్క ఇంటర్ఫిరెన్స్లో ఈ పిత్ అండ్ సబ్స్టెన్స్ డాక్ట్రిన్ అప్లై చేస్తారు. అక్కడ ఆ అనాలిసిస్లో 3 విషయాలు స్టడీ చేస్తారు. ఒకటి, ఆబ్జెక్ట్ ఏంటి, ఆ చట్టం యొక్క ఆబ్జెక్ట్. 2, స్కోప్ ఏ విధంగా ఉంది. 3వది ఎఫెక్ట్ ఏంటి, దాని యొక్క ప్రభావం ఏంటి అని. ఇంకొక విషయం, ఇంకొక విధంగా చెప్పాలంటే ది పవర్ ఆఫ్ లెజిస్లేషన్ యొక్క పవరు స్టేట్ లిస్ట్తో అనుకోండి, స్టేట్ ఆ సబ్జెక్ట్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ యొక్క పరిధిలోనే ఉందా లేదా, ఒకటి పవర్ని అతిక్రమించిందా. రెండోది ఏంటంటే ఫీల్డ్ ఆఫ్ లెజిస్లేషన్ అంటారు. అంటే లెజిస్లేషన్, ఆ చట్టం తయారు చేసినప్పుడు ఆ సబ్జెక్టు ఏ లిస్ట్లో ఉంది, స్టేట్లోనా, సెంట్రల్లోనా, లేకపోతే కాన్కరెంట్లోనా. మూడోది వచ్చి ఏంటంటే ట్రూ క్యారెక్టర్ ఆఫ్ లెజిస్లేషన్. ఆ లెజిస్లేషన్ యొక్క నిజమైనటువంటి స్వభావం ఏంటి, దాని రియల్ ఇంటెన్షన్ ఏంటి, గోల్ ఏంటి, పర్పస్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి అనే దాన్ని, ఈ మూడింటిని అనలైజ్ చేస్తుంది కోర్ట్. జ్యుడిషియరీ యొక్క బాధ్యత అది. అప్పుడు ఆ చట్టంలో విత్ ఇన్ ది కాంపిటెన్స్, విత్ ఇన్ ది జ్యూరిస్డిక్షన్ జరిగింది, స్టేట్ లిస్ట్లోనే ఉంది, ఇది నో ప్రాబ్లం అన్నప్పుడు నో వ్యాలిడ్. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ తను చేసిన చట్టం విత్ ఇన్ ది కాంపిటెన్స్ లేదా జ్యూరిస్డిక్షన్లో ఉంది, ఓకే, పర్మిటెడ్. అలా కాకుండా ఎప్పుడైతే నెఫేరియస్గా ఉందో అది అల్ట్రా వైడ్స్ అవుతుంది. అయితే చాలా వరకు ఒక పర్పస్ ఉంటూనే, పర్పస్తోనే, మంచి పర్పస్తోనే స్టేట్ అయినా సెంట్రల్ అయినా చట్టాలు తయారు చేస్తారు. లేదంటే కొన్ని లోపాలు, బాటిల్ నెక్స్ అనేటివి ఉంటాయి. ఉదాహరణకి ఒక 2 కేసులు చూద్దాం.
స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ ఎఫ్ఎన్ బల్సారా అనేటువంటి కేసులో స్టేట్ గవర్నమెంట్, మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక చట్టాన్ని, ప్రొహిబిషన్ యాక్ట్ని తయారు చేసింది 1949లో. దాని ఉద్దేశం ఏంటి? సేల్స్ పర్ప అండ్ పొజిషను ఆఫ్ లిక్కర్ అనేవన్నీ కూడా ఇవే స్టేట్ గవర్నమెంటే ప్రొసీడ్ అయింది. ఎందుకంటే తనకు ఆ పొజిషన్ ఉంది, ఎంట్రీ 8 ఆఫ్ ది లిస్ట్, స్టేట్ లిస్ట్లో ఉంది కాబట్టి ప్రొసీడ్ అయింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద ఒక కేసు జరిగింది. అప్పుడు కోర్టు డిసైడ్ చేసిన విషయం ఏంటంటే సేల్స్ పొజిషను ఇవన్నీ కూడా లిక్కర్స్ యొక్క సేల్స్ పొజిషను పర్చేసెస్ ఇవన్నీ కూడా సెంట్రల్ యొక్క పరిధిలో రావచ్చు. ఏ విధంగా? ఇంపోర్టు ఎక్స్పోర్ట్ విషయం, కస్టమ్ సంబంధించినటువంటిది సెంట్రల్ సబ్జెక్టే. కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ని మించిపోయి ఇది స్టేట్ గవర్నమెంట్ ప్రొసీడ్ అవ్వడం లేదు. ఇంపోర్ట్ని స్టాప్ చేసి ఉండొచ్చు, ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. కానీ పర్పస్ ఏంటి? సేల్స్ అండ్ పొజిషన్ ఇవన్నీ జరగడం వల్ల స్టేట్ గవర్నమెంట్కి లాభమే కలిగింది, మంచి జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం ప్రొవిషన్ 8, ఎంట్రీ 8 ఆఫ్ ది లిస్ట్లో ఉంది కాబట్టి అది పర్మిటెడ్, వ్యాలిడ్ కింద భావించారు. ఇంకో కేసు చూస్తాం, ప్రఫుల్ల కుమార్ ముఖర్జీ వర్సెస్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కొలన్నా 1947 కేసు ఇది. దీంట్లో కొంచెం ఇంట్రెస్టింగ్ కేసు ఇది. దీంట్లో మనీ లెండర్స్ యాక్ట్, ఆ మనీ లెండర్స్ యాక్ట్ ప్రకారం మనీ ట్రాన్సాక్షన్స్ అవన్నీ జరుగుతున్నాయి. అయితే ప్రామిసరీ నోట్స్ అనేటువంటిది దానికి వచ్చే ఇన్కమ్ అంతా కూడా అది నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ది. కానీ ఇక్కడ పర్పస్ అనేది గుడ్, ఎందుకంటే మనీ లెండింగ్ అనేది స్టేట్కి సంబంధించినటువంటిది, స్టేట్ యొక్క పరిధిలోకి వస్తుంది కాబట్టి ద ఇంటెన్షన్ ఈస్ గుడ్, ది పర్పస్ ఈస్ గుడ్, ఇట్ హ్యాస్ నో ఎనీ నెఫేరియస్ డిజైన్ అనేటువంటి ఉద్దేశంతో ఇట్ హ్యాస్ బికమ్ వ్యాలిడ్. అంటే చాలా వరకు కూడా సెంటర్ అయినా స్టేట్ అయినా చట్టాన్ని రూపొందించేటప్పుడు అటు ఇటుగా ఉన్నా కూడా పర్పస్ అనేది, ఇంటెన్షన్ అనేది, దాని కాన్సిక్వెన్స్ అనేది బాగా ఉన్నప్పుడు, మంచిదైనప్పుడు, వెల్ఫేర్, సమాజం యొక్క వెల్ఫేర్ను కోరినప్పుడు ఇట్ బికమ్స్ వ్యాలిడ్, అల్ట్రావైర్స్ కాదు అని తెలుస్తుంది ఇక్కడ. అంటే డాక్ట్రిన్ ఆఫ్ విత్ అండ్ సబ్స్టెన్స్ దీన్ని సమర్థిస్తూ గుడ్ ఇంటెన్షన్ యొక్క, లెజిస్లేటివ్ యొక్క గుడ్ ఇంటెన్షన్ని మనం రికగ్నైజ్ చేయాలా అనేటువంటి సందర్భంలో జస్టిస్ శాండిల్ అనేటువంటి ఒక జస్టిస్ జడ్జి తన విలువైన పుస్తకంలో జస్టిస్ అనేటువంటి ఎంటైటిల్డ్ జస్టిస్ అనే బుక్లో ఈ విధంగా రాస్తాడు. జస్టిస్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే వెన్ దెర్ ఈజ్ మ్యాక్సిమైజింగ్ వెల్ఫేర్, 1. 2 రెస్పెక్టింగ్ ఫ్రీడమ్, ఫెడరలిజం అనేది రెస్పెక్ట్ అయినప్పుడు, దాని గౌరవం అనేది కలిగినప్పుడు, ఫస్ట్ది వచ్చి మ్యాక్సిమైజింగ్ వెల్ఫేర్, సంక్షేమం, ప్రజా సంక్షేమం, సమాజం యొక్క సంక్షేమం జరిగినప్పుడు, 3వది వచ్చి ప్రమోటింగ్ వర్చ్యూస్, మంచి, సంథింగ్ గుడ్, సంథింగ్ రైట్ అనేది జరిగినప్పుడు నిజమైన జస్టిస్ జరిగినట్టు. ఇలాంటి జస్టిస్ని అబ్జర్వ్ చేస్తుంది డాక్ట్రిన్ ఆఫ్ విత్ అండ్ సబ్స్టెన్స్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ డాక్ట్రిన్. థ్యాంక్ యూ వెరీ మచ్.